సూపర్గా చాక్లెట్ మఫిన్స్ చేసేసానండి. చాక్లెట్ మఫిన్స్ చేయాలి చూపించాలి అనే ఉబలాటంలో మైక్ పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట. సో మైక్ ఏమో హాల్లో ఉంది, నేనేమో కిచెన్లో ఉన్నాను. మాట్లాడుతున్నా తర్వాత యశు రియలైజ్ అయ్యి మైక్ ఏది అంటే లేదు. సో అందుకే ఏమైనా వాయిస్ కొంచెం మీకు కన్ఫ్యూజింగ్ ఉంటే కనుక సారీ అండి. అండ్ మధ్యలో నేను కొంచెం వాయిస్ ఓవర్తో మేనేజ్ చేశాను. రెసిపీ అయితే సింపుల్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి, సూపర్గా వస్తాయి. ఇదిగోండి ఇవి చాక్లెట్ మఫిన్స్. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక నేను డిస్క్రిప్షన్లో మొత్తం లిస్ట్ అంతా ఇచ్చేస్తానండి, ఇంగ్రీడియంట్స్ లిస్ట్. అలా కూడా మీరు ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్. రెసిపీలోకి వెళ్దాం రండి. ఇప్పుడు మనం చాక్లెట్ మఫిన్స్ తయారు చేస్తున్నాం. సింపుల్గా కొలతలు చెప్తాను చూడండి. ముందుగా మనకు కావాల్సింది 2 గుడ్లు, 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, 1 కప్పు మైదా పిండి, 3/4 కప్పు సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్. ముందు యూస్ చేసింది అస్సలు వాడకూడదు, ఫ్రెష్ ఆయిల్ కావాలి. అలాగే 1 చిన్న కప్పు పాలు, ఐసింగ్ షుగర్ ఫుల్ బౌల్ మనకు కావాలి. అలాగే బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, కాఫీ పొడి మనకు కావాలి. ఎందుకంటే చాక్లెట్ మఫిన్స్ చేస్తున్నాం కదా, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. చాక్లెట్ ఎసెన్స్ అని దొరుకుతుంది, ఇది వేస్తే మఫిన్స్కి బాగుంటుంది. మనం ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. సో చాక్లెట్ ఎసెన్స్ కూడా తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే 2 ఎగ్స్ తీసుకొని బౌల్లో వేసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి. బీటర్ ఉంటే వర్క్ ఈజీ అవుతుంది. ఫస్ట్ ఎగ్స్ బీట్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ వేసేసుకోవాలి. ఫుల్ బౌల్స్ కొలత చెప్తే మీకు ఈజీగా ఉంటుంది అని బౌల్స్ మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఇప్పుడు షుగర్ ఇంకా ఎగ్స్ 2 కలిపి మనం బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆయిల్ వేసేయాలి. ఆయిల్ని కూడా ఒకసారి బీట్ చేసుకుందాం. తర్వాత ఇందులో పాలు వేసేయాలి. తర్వాత ఇప్పుడు మనం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాం. చాక్లెట్ ఎసెన్స్ కూడా వేసుకోండి, ఉంటే వేయండి లేకపోయినా పర్లేదు, బట్ వేస్తే ఆ చాక్లెట్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. ఇది కూడా మనకు 1 టీ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. అంతా ఒకసారి బీట్ చేసిన తర్వాత ఇప్పుడు మైదా పిండి, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కాఫీ పౌడర్ కూడా ఇందులోనే వేసి అంతా ఒకసారి మిక్స్ చేసేద్దాం. మఫిన్స్ బయట చాలా కాస్ట్లీ ఉంటాయి కానీ ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకోండి. మిషన్ లేకపోయినా ఓకే, ఇలా స్పాచులాతో కలిపేసుకోవచ్చు. మళ్ళీ ఒక్కసారి బీట్ చేసుకుందాం. డన్. మొత్తం ఒకసారి బాగా బీట్ చేసేయాలి. ఈ బ్యాటర్తో మీరు కేక్ అయినా బేక్ చేసుకోవచ్చు, మఫిన్స్ కూడా చేయొచ్చు. సో ఇందులో మనం కావాలి అంటే చాక్లెట్ చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర చాక్లెట్ చిప్స్ ఉన్నాయి, అవన్నీ ఇందులో మిక్స్ చేసేస్తున్నాను. లేదా చాక్లెట్ని కట్ చేసి వేసుకున్నా కూడా ఓకే. సో చాక్లెట్ చిప్స్ ఉన్నాయి కాబట్టి వేశాను. చాక్లెట్కి చాక్లెట్ చిప్స్కి ఏంటి డిఫరెన్స్ అంటే చిప్స్లో కార్న్ఫ్లవర్ ఉంటుంది కాబట్టి బేకింగ్ టైంలో అది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. అదే మీరు చాక్లెట్ వేస్తే కొంచెం మెల్ట్ అయ్యి తర్వాత అవి కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు మఫిన్ కప్స్ ట్రేలో పెట్టేసుకుంటున్నాం. గరిటెతో 3/4 వేస్తే సరిపోతుంది, మరి ఫుల్గా వేస్తే పొంగి బయటకు వచ్చేస్తుంది. సో ఇలా కప్స్లో బ్యాటర్ని మనం డివైడ్ చేసుకోవాలి పోర్షన్ వైజ్. ఇలా ఒక్కొక్క దాంట్లో మెల్లిగా వేసుకోవాలి, కింద పడకుండా వేసుకోండి. తర్వాత ఇలా అన్నిట్లో ఫిల్ చేసేసుకోవాలన్నమాట. ఒక్కసారి ట్యాప్ చేయాలి. అండ్ దానికన్నా ముందు చాక్లెట్ చిప్స్ పైన ఉంటే కనుక వేసుకోండి చూపిస్తున్న విధంగా. అన్నీ సెట్ చేసేసాం కదా. ఇప్పుడు దీన్ని మనం బేకింగ్కి పెట్టేసేయాలి. ఆల్రెడీ ఓవెన్ని ప్రీ హీట్లో పెట్టేశాను. 180 degrees 25 minutes బేక్ చేసుకోవాలి. సో ఒక 25 minutes వెయిట్ చేద్దాం. 25 minutes అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చాయో మఫిన్స్, సూపర్ కదా. మీరు బయటికి తీసేటప్పుడే ఇలా టూత్ పిక్ అన్న స్టిక్ అన్న ఏమైనా ఉంటే జస్ట్ ఇలా పెట్టేయండి. ఎక్కడ అంటుకోలేదు అంటే 100% కేక్ అయినా మఫిన్స్ అయినా అయిపోయినట్టే. సో ఇంతే అండి, సింపుల్గా తయారు చేసుకున్న చాక్లెట్ మఫిన్స్ బాగా వచ్చాయి కదా. ఇలాంటి సింపుల్ బేకింగ్ ఐటమ్స్ నేను చూపిస్తాను, విత్ ఓవెన్ వితౌట్ ఓవెన్. ఇంకా రాబోయే సమ్మర్ రెసిపీస్లో మంచి సర్ప్రైజింగ్స్ ఉంటాయని చెప్తున్నా. చలో మరి మళ్ళీ కలుద్దాం. బాయ్.